తండ ఐడిఎంసి సెంటర్ ప్రారంభానికి వచ్చేసిన మా ఎంఆర్ఓ మేడం గారికి, మా ఎండిఓ మా సార్ గారికి, మా మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, మా దర్పల్లి సొసైటీ చైర్మన్ గారికి, మా తండ పెద్ద మనుషులు దత్తు, వసంతు, పీరియా, చిన్న పెద్ద మనుషులు అందరికీ నమస్కారాలు. ఐడిఎంసి సెంటరు మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి కొద్దిగా మాకు ఇబ్బంది అయినా అని మా చొరవ తీసుకొని మాకు రిక్వెస్ట్ ఇచ్చి మన మండలానికి, సిరికొండ మండలానికి, దర్పల్లి మండలానికి 17 సెంటర్లు మా రిక్వెస్ట్తో చేసి ఇచ్చిందానికి మా భూపతిరెడ్డి సార్కు ధన్యవాదాలు. చెప్పు రైతులకు నమస్కారమండి. ఈరోజు ఇక్కడ ఫ్యాక్స్ సొసైటీ తరఫున మరి ప్రభుత్వం తరఫున మన ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి. వాళ్ళు పండిన ధాన్యాన్ని వర్షం వస్తుంది లేకపోతే మొగుళ్ళు అవుతున్నాయనే భయంతో ఏం చేస్తారంటే ఎంతకో కాడికి అమ్ముకుంటామని చెప్పేసి దళారులకు వద్దకెళ్ళి ఇచ్చేస్తారు. ఎందుకు నానిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, గవర్నమెంట్ కొన్నదేమో అని చెప్పేసి భయపడతారు. అట్లాంటి ఏం భయాలు పెట్టుకోకుండా మీ ధాన్యాన్ని ఎక్కడ ప్రభుత్వం సెంటర్స్ ఓపెన్ చేసిందో అక్కడికి తీసుకెళ్ళండి. మీకు అందుబాటులో ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మీ సరౌండింగ్ తాండా వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఉంది. మీకు ప్రతిదానికి కూడా మద్దతు ధర ఉంది. అట్లాగే సన్న రకానికి 500 బోనస్ ఉంది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈరోజు డీబీ తండ గ్రామ పంచాయతీ పరిధిలో సొసైటీ ఆధ్వర్యంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మేడం గారు, అలాగే సొసైటీ చైర్మన్, తాండా పెద్ద మనుషులందరి సమక్షంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. తాండా రైతులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే కోతలు మొదలైన సందర్భంలోనే కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.
ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరలు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మద్దతు ధరలు పెంచి రైతులకు మద్దతు ధరలు పెంచి రైతులకు సపోర్ట్గా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ అలాగే నడుస్తున్నాయి, కంటిన్యూషన్ అవుతున్నాయి. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లను కాంటా చేసేటప్పుడు ఇక్కడ క్వింటాలకు 5-10 కిలోల కటింగులు జరిగినాయి. లారీ తీసుకొని రైస్ మిల్కి పోయినా అక్కడ కటింగులు జరిగినాయి. రైతులకు చాలా అన్యాయం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడత లేకుండా ఎక్కడ రైతులకు మోసం జరగకుండా వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పేసి, దాంతోపాటు పండించిన రైతు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి వారు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగా సన్న రకానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. దొడ్డు రకాన్ని పండించొద్దనే ఉద్దేశంతో దొడ్డు రకాన్ని ఆపారు. దాంతోపాటు ఎక్కడ మోసం లేకుండా గత 2 సీజన్ల నుంచి మనం చూస్తున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ రెండో క్రాప్ కానీ మొన్న వర్షాకాలం క్రాప్ కానీ వడ్లకు ఎక్కడ రైస్ మిల్లల్లో కానీ ఇక్కడ కానీ కటింగ్ అనేది లేకుండా ఎక్కడ మోసం లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి. చాలా తొందరలోనే డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి రైతులు దీన్ని గమనించాలా. ముఖ్యంగా సన్న రకానికే బోనస్ ఇస్తున్నారు, దొడ్డు రకానికి బోనస్ ఇస్తలేరని చెప్పేసి కొంతమంది ముఖ్యంగా అపోజిషన్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దాంట్లో రైతుల మీద ఎలాంటి ఉద్దేశం లేదు. దొడ్డు రకం వడ్లు పండిస్తే ఆ బియ్యాన్ని ఎవరు తినడం లేదు. పైగా దాన్ని బయట మార్కెట్లో అమ్మితే వాళ్ళు దళారులు కొని వాళ్ళు వ్యాపారం చేస్తే పోలీసులు దొరకబట్టి మన వాళ్ళ మీదనే కేసులు అవుతున్నాయి. కాబట్టి దొడ్డు రకాన్ని తగ్గించి, క్రైమ్ను తగ్గించి, తప్పుడు విధానాలను తగ్గించి సన్న వడ్లను పండించి సన్న బియ్యాన్ని పేదవాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే దొడ్డు రకానికి బోనస్ను పక్కకు పెట్టారు తప్ప రైతుల మీద ప్రేమ లెక్క కాదు. ఖచ్చితంగా ఇంతకుముందు రైతులకు ఒక అనుమానం ఉండే, రెండో ఎండాకాలం బోనస్ ఇస్తారయ్యారని చెప్పేసి. ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తున్నారు కాబట్టి రైతులు గమనించి వచ్చే వర్షాకాలంలో కూడా దొడ్డు రకాలు వేయకుండా సన్న రకాల జోలికే వెళ్ళాలి. దొడ్డు రకానికంటే 1 క్వింటాల్ 2 క్వింటాల్ సన్న రకానికి దిగుబడి తక్కువ వచ్చినా 500 బోనస్ వస్తుంది కాబట్టి దొడ్డు రకానికంటే ఎక్కువనే డబ్బులు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు సన్న రకాలకే ప్రిపేర్ కావాలి. కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మండి. కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకుండా ప్రైవేటు దళాలకు అమ్మితే వాళ్ళు వారం రోజులు అంటారు, 50 రూపాయలు ఎక్కువ అంటారు. వారం తర్వాత వాడు ఫోన్ బంద్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం కోట్లు ఎగ్గొడుతున్న దళాలను చూస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు దళాల దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరనే అమ్మాలి. ఖచ్చితంగా రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, దొడ్డు రకాల జోలికి వెళ్ళకండి. అది రైతుల మీద కోపం కాదు, దానివల్ల మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, మన సోదరుల మీదనే కేసులు అవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు రకాల జోలికి వెళ్లకుండా సన్న రకాలకే ప్రిపేర్ ఇచ్చి ఖచ్చితంగా రాబోయే వర్షాకాలంలో పూర్తిగా 100% సన్న రకాలే పండించాలని చెప్పేసి తెలియజేస్తూ రైతులందరికీ ధన్యవాదాలు.